దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనల్ని ఇంత మటుకు కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. రాత్రంతా కూడా దేవుడు తన రెక్కల నిండా మనల్ని భద్రపరిచి మరి ఉదయకాలం చూసే భాగ్యంను తన మా కృప చేత దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. మరి ఈ యొక్క ఉదయకాలంన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకున్న దేవుని వాక్యం చదువుకుందాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకున్న దేవుని వాక్యం చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యంను రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రములు. మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రిక, మరి ఇక్కడ దేవుడు మనకిచ్చిన రక్షణ గురించి రాస్తా ఉన్నారు. మరి యేసు ప్రభు నిజమైన దేవుడని మనం తెలుసుకున్నప్పుడు మన పాపములన్నీ కూడా మన నోటితో ఒప్పుకొని మరి వాటిని విడిచిపెట్టి దేవుని మన హృదయంలోకి ఆహ్వానించడం ద్వారా మనం రక్షింపబడతాం. మరి ఆ రక్షణను బట్టి మనము అతిశయించడానికి వీలు లేదు. అది దేవుని యొక్క మరి కృపచేతనే మనకు కలిగి ఉన్నది అనేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 6వ వచనంలో చూసినట్టయితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యంను రాబో యుగములలో కనపరచు నిమిత్తం. ఈ యొక్క రక్షణ యేసయ్య ద్వారా మనకు కలిగింది. యేసు ప్రభు మరి సిలువలో మరి మన కోసం మన పాపముల నిమిత్తం, మన రోగముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం వీటన్నిటిని కూడా మరి సిలువలో భరించినాడు. మరి ఎంతో గొప్ప శ్రమ, ఆ శ్రమను మనం మాటలలో వర్ణించలేం. ఇంత మటుకు ఎప్పుడు కని వినిగరి ఎరుగని శ్రమ యేసయ్య సిలువలో భరించినాడని మనము చెప్పవచ్చు. మరి ఆ గొప్ప శ్రమ భరించడం ద్వారా దేవుడు మనందరికి ఒక గొప్ప ఉపకారం చేసినాడని మనము నమ్మాలి. చాలా మటుకు మరి యేసును ప్రేమిస్తున్న వారిని హింసిస్తున్న కాలంలో మనము జీవిస్తుండగా మరి దేవుని యొక్క ఆ యొక్క సిలువ మరణము మరి వ్యర్థమైపోవడానికి వీల్లేదు. ఇంకా ఎల్లుండి అయితే మరి లెంట్ డేస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి కొంతమంది సండే నుంచి ప్రారంభించుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో స్టార్ట్ అవుతుండగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలోనైనా మనము దేవుని తెలుసుకొని దేవుని బిడ్డలంగా జీవించాలి. అంతవరకు దేవుని నిలిచి ఉండే విధంగా మనము ప్రార్థన పూర్వకంగా ఉండాలి. 7వ వచనంలో చూసినట్టయితే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం ఈ పాటి వారం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మరి రాజు ఆయన పరలోకమందు అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడై ఉండేవాడు. మనం ఈ భూమి మీద ఉండేవారం, మట్టిలో నుండి తీయబడిన వారం, తిరిగి మట్టిలోనే కలిసిపోవలసిన వారం. మరి మన ఆత్మ అయితే దేవుని సన్నిధానానికి చేరుతుంది. మరి దేవుడు నరులారా తిరిగిరనని మరి కీర్తనలో ఉన్నట్టుగా దేవుడు మనల్ని లోకంలోనికి పంపించిన రీతిగానే తిరిగి తన సన్నిధానానికి పిలుచుకుంటా ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క ప్రేమ చూడండి, యేసుక్రీస్తు ద్వారా మరి ఉపకారము దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, మనము చనిపోయినను మనకు ఒక నిరీక్షణ ఉన్నది. తిరిగి మనము ఆయన రాకడ సమయంలో మనము ఆయనతో పాటు ఎత్తబడతామో, మన ప్రియులను కలుసుకుంటామనే ఒక గొప్ప నిరీక్షణ మనకందరికి కూడా ఉన్నదని నమ్మాలి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకము మరి అదొక బ్యూటిఫుల్ ప్లేస్. మరి అది దాని వీధులన్నీ కూడా బంగారపు వీధులని, మరి అక్కడ ఏ కొదువ ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా ఆనందమే, సమృద్ధి, మరి దేవుని కొనియాడడము,
దేవుని దూతలు మరి పరిశుద్ధులు అందరూ అక్కడ ఉంటున్న ఆ యొక్క గొప్ప పరలోకంలోనికి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. అక్కడ తన పక్కన కూర్చోబెట్టుకొని ఆ యొక్క గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై జీవించాలి. అది పొందుకునే విధంగా ఈ లోకంలో మనము జీవించాలి. 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఈ యొక్క వచనాలు ఎప్పుడు కూడా మన జీవితంలో గుర్తుంచుకొని, మనం రక్షింపబడినామంటే అది దేవుని యొక్క కృప వరమే. అది దేవుడు మనకిచ్చిన వరం. దేవుడు సిలువలో ఆ శ్రమలు భరించి యేసు ప్రభు సిలువలో మరణించి 3వ దినం తిరిగి లేచినాడు కాబట్టి దేవుడు మనకి ఈ పాపపు జీవితం నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చినాడు. అంతేకాని మనం రక్షింపబడినామంటే మనం ఏదో సాధించినట్టుగా మనం పొందుకున్న రక్షణను బట్టి మన హృదయం యందు గర్వం రాకూడదు. వేరే వాళ్ళు రక్షణ పొందుకున్నప్పుడు వాళ్ళని చూసి మనము అసహించుకోకూడదు. మరి నేనైతే రక్షింపబడ్డాను, నేను మంచివాడిని లేదా నేను మంచి దానిని అని మనకు హృదయ గర్వము రావడానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మనమేదో పొందుకున్నామని కాదు, మన కష్టార్జితమని కాదు, మన జ్ఞానమని కానే కాదు, మన సొంత ప్రయత్నాలు కానే కావు. దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలు పతనమైపోకుండా, నశించిపోకుండా, మనము పాతాళంలోకి నెట్టివేయబడకుండా మరి దేవుడు మనల్ని కాపాడినాడు. కాబట్టి సమస్త ఘనత మహిమ దేవునికే చెందాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క రక్షణ కానీ నువ్వేదో సాధించినట్టుగా మరి విర్రవీగడానికి వీలు లేదు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్టయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉన్నది. మనము దేవుని ప్రేమించితమని కాదు. ఎవరికన్నా ఏదన్నా చెప్పాలంటే వాళ్ళు చెప్పనియరు. అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, మరి ఎందుకు ఈ శోధన నీ నుండి పోవట్లేదు, ప్రార్థన చేసుకో అని చెప్పాలంటే చెప్పనియరు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు ఇంతగా కాపాడుతూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మరి ఏం కాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటా, లేదా 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటా అని వాళ్ళ భక్తిని చెప్పుకుంటూనే ఉంటారు. ఎదుటి వాళ్ళు సేవకులు మరి ఇంకా ఏం చెప్తారో, ఏ విధంగా దేవునిలో ఎదగాలి అని ఆశతో వినే మనసు కొద్ది మందికే ఉంటుంది. అతిశయము మనము పడడానికి వీల్లేదు. నేను చాలా ప్రార్థన చేస్తాను, నేను చాలా భక్తిగా ఉంటాను, నేను రక్షింపబడ్డానని ఏ అతిశయం మనకు కలగనీయద్దు. చూడండి, మనం దేవుని ప్రేమించితే మనకు తానే మనల్ని ప్రేమించండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని గొప్పగా ఫీల్ అవ్వడం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నందుకు ఆ ప్రేమను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞుడవై జీవించాలి. చూడండి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే మనం ఎంత ధన్యులం అని అనుకోవాలి. చూడండి, ఎక్కడో ఈ భూ ప్రపంచంలో మరి ఎక్కడో మూలలో ఉన్న మనల్ని దేవుని కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనం పాపంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడి మనకు అవకాశం ఇస్తున్నాడు అని అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనము మరి అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను మనం చులకనగా చూడకూడదు. చూడండి, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, మన పాపముల నుంచి విడిపింపబడ్డానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇష్టం ఉండదు, కానీ పాపమును ప్రేమించడం అంటే అసలు ఏ సమయమైనా సరే మెలకువగా ఉంటారు. పాపంతో కూడిన జీవితం, పాపంతో కూడిన తలంపులు, పాపం కోసమే పరిగెత్తడం, ఈ లోకంలో ఇష్టానుసారమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడానికి మనుషులు ఎక్కడికైనా పరిగెత్తుతారు, ఏదైనా చేయాలనుకుంటారు. కానీ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోమంటే మాత్రం సమయం లేదనేసి దాటి వేస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు దేవుడు నిన్ను ఎందుకు కాపాడాలి, ఎందుకు దీవించాలి, మరి ఎందుకు నీకు సహాయము చేయాలి?
దేవుని ప్రేమ ఎరిగిన వారు కూడా క్రైస్తవులు అనే వారు కూడా మరి ఎంతగానో దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ దేవుని ప్రతిరోజు సిలువ వేసేవారు ఉన్నారు. మరి ఇక్కడ దేవుని ప్రేమ ఎందుకు ఈ లోకంకి వచ్చిందంటే మనల్ని పాపం నుంచి విడిపించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు. దేవుడు మన పాపములను భరించడానికి మరి ఈ లోకంలో మరి సిలువ మీద బలియాగమైనాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన పాపంను ఎవరైనా నేను చేశాను ఈ తప్పు, మరి నేను ఈ తప్పును ఒప్పుకోలేను, నాకు బదులుగా నువ్వు ఒప్పుకో అని నువ్వెవరికైనా ఆ తప్పును వేరే వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. నీ పిల్లలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నీ భార్య కానీ, లేదా నీ భర్త కానీ, లేదా నీ తల్లి తండ్రి ఎవరైనా ఒప్పుకుంటారా? చాలా అరుదు. నేనెందుకు ఒప్పుకోవాలి, నేనెందుకు ఈ కష్టం భరించాలి, నేనెందుకు ఈ నింద భరించాలి అని తప్పించుకునే వాళ్ళే ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారు, త్రోసిపుచ్చే వాళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళే ఉంటారు, నిన్ను ఇంకా పోలీసులకు పట్టించే వాళ్ళే ఉంటారు. కానీ మరి నీకు బదులుగా శిక్ష భరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ యేసు ప్రభువు మరి ఆ సిలువలో పడిన శ్రమ ఎంతో గొప్పది. మరి ఆ శ్రమ మరి ఎందుకంటే మన యొక్క పాపంను ప్రాయశ్చిత్తం చేయడానికి. కాబట్టి ఒకవేళ ఈ వాక్యము వింటున్న బిడ్డలు మరి అయ్యో నేను పాపంలో ఉన్నాను, మరి నేను ఈ పాపం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, నా పాపం నాకు ఇక ప్రాయశ్చిత్తం లేదు, అంత భయంకరమైన పాపిని, నా వలన ఎంతోమంది నష్టపోయినారు, నా వలన ఎంతోమంది జీవితాలు పతనమైపోయినాయి, నేను ఎంతగానో తప్పులు చేశాను, నా తల్లిదండ్రులను కావచ్చు, నా కుటుంబీకులను నేను ఎంతగానో మోసం చేశాను అని అనుకుంటూ మరి బాధపడుతుంటే మరి ఒకవేళ సాతాను నేను ఆత్మహత్య వైపు నడిపిస్తుంది. మరి నువ్వు అలాంటి వాటికి లొంగిపోకుండా యేసయ్య ఉన్నాడు, యేసయ్య నీ పాపం నాకు ప్రాయశ్చిత్తమైనాడని నువ్వు తెలుసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపములు క్షమించు అని ప్రార్థించినప్పుడు తప్పకుండా నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా సరే ఆ పాపములన్నీ కూడా యేసు రక్తంలో దేవుడు తుడిచివేస్తాడు అనే విషయాన్ని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి నీకు ఒక నూతనమైన జీవితంను దేవుడు అనుగ్రహిస్తాడనేసి దేవుడు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. యేసు ప్రభు మరి తండ్రి యొక్క ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించడానికి గల కారణం నిన్ను నన్ను రక్షించడానికి, ఈ లోకపు పాపంలో నుండి విడిపించి మనల్ని నిత్య రాజ్యంలో చేర్చుకోవడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినాడనే విషయాన్ని మనం అందరం కూడా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే 9వ వచనంలో అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మనం పొందుకున్న రక్షణను బట్టి అతిశయపడడానికి వీలు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం రక్షణ పొందుకున్నామంటే దేవుని యొక్క సుగుణాలను మనం పొందుకొని జీవించాలి. ఏ హృదయ గర్వం మనలో ఉండడానికి వీలేదు. మనం మాట్లాడే మాట కావచ్చు, తలంచే తలంపు కావచ్చు, చూసే చూపు కావచ్చు, నడిచే నడత కావచ్చు, మరి చేసే సహాయం కావచ్చు, చేసే పనులు కావచ్చు, అన్నీ కూడా క్రీస్తుకు మాదిరి వలె మనము జీవించాలి. నేను కేవలం యేసు ప్రభువును ప్రేమిస్తాను, మనుషులను ప్రేమించను అంటే అది కరెక్ట్ రక్షణ కానే కాదు. నువ్వు మనుషులను ప్రేమించాలి, మరి శత్రువులను ప్రేమించాలి, అందరినీ నీ కుటుంబీకులను కావచ్చు, రక్త సంబంధికులను కావచ్చు, మరి తోబుట్టువులను కావచ్చు, అందరినీ కూడా ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని తర్వాత మరి దేవుని ప్రేమ చూపాలి. దేవుని ప్రేమ చూపినప్పుడే ఆ రక్షణకు ఒక అర్థం అనేది ఉంటుంది. మరి నువ్వు రక్షణ పొందుకున్నావని ద్వేషిస్తే మరి నీలో దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. చూడండి 10వ వచనంలో మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనమందరం కూడా దేవుని చేతిలో పదార్థముల వంటి వారం. ఆయనకు తెలుసు మనల్ని ఎలా రూపుదిద్దాలి, మనల్ని ఎలా మలచాలి, మనల్ని ఎక్కడ నిలబెట్టాలి, మరి ఎక్కడ శిక్షించాలి, అన్నీ కూడా దేవునికి తెలుసు. మనం ఎలా నడుచుకోవాలో, దేవునిలో ఎలా స్థిరపరచబడాలో అన్నీ కూడా దేవునికి తెలుసు. మనం దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలంతే.
దేవా నీ చిత్తం నీ చిత్తం నీ చిత్తం అనుకుంటూ దేవుళ్ళ ముందుకు సాగిపోవాలి. మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయనుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దేవా ఈ కష్టం నుంచి విడిపించు అని దేవునికి ప్రార్థన చేయాలి. మరి ఒకవేళ సహాయం రాకపోయినా దేవాని చిత్తం అనుకుంటూ దేవునిలో ముందుకు సాగిపోయే బిడ్డలంగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఆయన చేసిన మనము పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని సృష్టించినాడు. చూడండి, దేవుడే మనల్ని లోకానికి పంపించినాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. నీ బాధ్యత అంతా కూడా దేవుడు చూసుకుంటాడు. నీకున్న బాధలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి ప్రతి క్షణం ఆలోచించుకుంటూ నీ హృదయాన్ని పాడు చేసుకోకు, నీ తలంపులను పాడు చేసుకోకు. మరి నీ తలంపులు నీకు కోపంతో నిండుకొని ఉన్నప్పుడు ఇంట్లో అసమాధానం నిండుకొని ఉంటుంది. కాబట్టి మరి ప్రతి దాని విషయంలో దేవుని మీద ఆనుకొని దేవుడు సహాయం చేస్తాడు. నా దేవుడు గొప్పవాడు, నేను పొందుకున్న రక్షణ గొప్పది, దేవుడు నాకు సహాయకుడు అనేసి దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు దేవుడే నీకు ధైర్యం అనుగ్రహించి దేవుని యొక్క కాపుదల నీకు ఎల్లవేళలా ఉండి మరి దేవుని యొక్క సహాయం నీకు తోడుండి దేవుని నడిపిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యంను దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప దేవా నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యంకే నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మేము దేన్ని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు ప్రభా. మేము ఏది మా జీవితంలో పొందుకున్న అది నీ కృపచేతనే అనే విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభా అందరితో సమాధానంగా ఉంటూ మమ్మల్ని మేము తగ్గించుకునే జీవితాలను మాకందరూ కూడా దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకునే ఘనమైన నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ప్రేమయు సమాధానమును ఆశీర్వాదమును ఇప్పుడు నెల్లప్పుడు మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.